మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మన్నవరంలో ఎన్టీపీసీ బెల్ సంయుక్తంగా నిర్మింప తలపెట్టిన ఎల్పీ పీపీఎల్ విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్ట్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల కుట్ర కారణంగానే మధ్యంతరంగా ఆగిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. శ్రీకాళహస్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో 20,000 మందికి పైగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన్నవరం సమీపంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులో ఉత్పత్తులను ఆపేయడంతో పాటు తదుపరి నిర్మాణాలను పూర్తిగా ఆపేసినట్లు పేర్కొన్నారు. దీంతో శ్రీకాళహస్తి ప్రాంతంలోని నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమిలో బీజేపీ భాగస్వాములుగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రాజెక్టు చూడాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తాత్కాలిక ప్రజాప్రతిన పనిచేస్తున్న ఉద్యోగ గ్రంథాన్ని పర్మనెంట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. టౌన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది. కారణం నిరుద్యోగం. ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ప్రతి ఇంట్లో 2 ఉన్నారు. ప్రతి ఒక్కరు బీటెక్లు పాస్ అయ్యి ఎంఏలు పాస్ అయ్యి తిండికి లేకుండా తల్లిదండ్రి పెట్టిన అన్నం తింటున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వెల్ ఫ్యాక్టరీని పునాదిరాయి వేశారు 15 సంవత్సరాల క్రితం. దీని ఉద్దేశం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దీన్ని ఆపేశారు బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాలు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, అమరావతి దేవతల రాజధాని అంటున్నాడు, కాళహస్తి కూడా దేవతల రాజధానే కదా. ఈ దేవతల రాజధానిలో మేము ఇచ్చినటువంటి బెల్ ఫ్యాక్టరీ పని మీరు ఎందుకు ఆపారు? ఎవరికి చెప్పి ఆపారు? ఎందుకు ఆపారు? ఆపిన దానికి క్షమాపణలు చెప్పాలని నేను కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరి అంతేకాదు, వెంటనే ఈ పనులు ప్రారంభించి ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నది మా పార్టీ ఆలోచన. మేము అందుకే నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు, కాళహస్తి టెంపుల్లో చాలా మంది ఎన్ఎంఆర్లు పనిచేస్తున్నారు 100ల సంఖ్యలో. ఆ ఎన్ఎంఆర్లందరికీ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. నేషనల్ లీడరు, సెంట్రల్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎంతో లోలో ఉంది. అయినప్పటికీ ఆయన ఊరూరు తిరిగి రాష్ట్రం మొత్తం మీద ప్రెస్ మీట్ పెడుతూ పార్టీని ఎన్లైట్ చేసేదానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే కృషి చేయాలని, ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. అంతేకాదు, ఆయన చాలా నిస్వార్థపరుడు. అన్ని విధాలా కూడా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది సంపాదించుకొని లక్షల కోట్లు వెళ్ళిపోయారు. అయినా ఆయన కాంగ్రెస్ పార్టీని వదలలేదు, కాంగ్రెస్ జెండాని వదలలేదు. ఆయనతోనే మేము ఉంటామని కూడా చెప్తూ, కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.